ఇక ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వరద పోటెత్తుతోంది. దీంతో అధికారులు 40 గేట్లెత్తి నీటిని గోదావరికి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి నిల్వ 16.210 టీఎంసీలుంది. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. కురుస్తున్న భారీ వర్షాలతోటి అయితే ఇటు గోదావరి పరివాహక ప్రాంతాలు అయితే నిండు కుండలా మారాయి. ప్రస్తుతం మనం ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఉన్నాం. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు అయితే భారీగా వరద నీరు చేరడంతో అయితే ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టు అయితే నిండు కుండలా తలపిస్తుంది. గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టులో అసలు ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం అయితే భారీగా వరద నీరు వచ్చి చేరుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టు సామర్థ్యం చూసుకుంటే 20 టీఎంసీలకు గాను 16 టీఎంసీల నీటి సామర్థ్యంతో అయితే ఇటు నిండు కుండలా తలపిస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే ముఖ్యంగా చెప్పాలంటే ఇటు ఎస్ఆర్ఎస్పి నుంచి అదేవిధంగా కడెం ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అయితే ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టు అయితే నిండు కుండలా తలపిస్తుంది. దీనికి సంబంధించి ఏది ఏమైనా కూడా ఇటు వచ్చిన నీరును వచ్చినట్టుగానే ఇటు దిగువ గోదావరికి అయితే విడుదల చేస్తున్నారు అధికారులు. సుమారు చెప్పాలంటే 3 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. ఇన్ఫ్లో అవుట్లో ఏది ఏమైనా కూడా ఇటు 3 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉన్నది, అదేవిధంగా అవుట్లో కూడా 3 లక్షల క్యూసెక్ల నీటిని కూడా దిగువకు వదులుతున్నారు అధికారులు. దీనికి సంబంధించి ఇటు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను అయితే అప్రమత్తంగా ఉంచారు. ఏదేమైనా ఇటు రైతులను కూడా ఇటు మత్స్యకారులు కూడా ఇటు ఎవరు కూడా గోదావరి పరివాహక ప్రాంతాల్లో వెళ్ళకూడదని అయితే ఇప్పటికే ఇటు రెవెన్యూ శాఖ నుంచి కూడా ఇటు పోలీస్ శాఖ నుంచి కూడా అప్రమత్తం జారీ చేశారు. ముఖ్యంగా మత్స్యకారులు ఇటు చేపల వేటకు వెళ్ళకూడదని అయితే ఇటు అధికారులు అయితే జారీ చేశారు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నతాధికారులు అయితే మానిటరింగ్ చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా ఇప్పటికే వరద బాధిత ప్రాంతాల్లో ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వరద బాధిత ప్రాంతాల్లో అయితే ఇటు మంత్రి ఏదైతే ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నారో జూపల్లి కృష్ణారావు గత 2 రోజుల నుంచి అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తూ ఇటు వరదకు సంబంధించిన నష్టంతో అయితే ఇటు ఎక్కడికక్కడ ఇటు నిర్మల్లో కానీ ఇటు ఆదిలాబాద్లో కానీ ఈరోజు కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఇటు ఉన్నతాధికారులతో అయితే సమీక్షా సమావేశం నిర్వహించి వరద బాధితులకు అయితే ఏదైతే నష్టపరిహారం ఉందో దానికి సంబంధించి అంచనా వేయమని అయితే ఇటు అధికారులకు అయితే సూచనలు అయితే చేస్తున్నారు మంత్రి. ఏది ఏమైనా కూడా ఇటు వరద ఉధృతికి కారణంగా అయితే ఇటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో అయితే భారీగా అయితే వరద నీరు అయితే వచ్చి చేరుతుంది. దీనికి సంబంధించి అయితే ఇటు ఎస్ఆర్ఎస్పి నుంచి 3 లక్షల క్యూసెక్కులు కాగా అదేవిధంగా కడెం నుంచి 70,000 క్యూసెక్ల నీరు, ఇది చెదర్మర్ నుంచి అయితే 2 లక్షల క్యూసెక్కుల నీటిని అయితే ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టులకు అయితే భారీగా వచ్చి చేరుతుంది. దీంతో ఇప్పటికే ఉన్న అధికారులు ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టులో అయితే సుమారు ఏదైతే ఇటు నంది పంప్ హౌస్ నుంచి అయితే 3,000 క్యూసెక్ల నీటిని అయితే ఇటు మిడ్ మానేర్కి అయితే ఎత్తిపోస్తున్నారు. అదేవిధంగా చూస్తే ప్రస్తుతం ఇటు హైదరాబాద్ మెట్రో వాటర్కి అయితే ఇటు 331 క్యూసెక్ల నీటిని, అదేవిధంగా ఎన్టీపీసీకి అయితే 121 క్యూసెక్ల నీటిని అయితే ఇటు అధికారులు అయితే నీటిని అయితే తోడేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనా కూడా ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి సామర్థ్యానికి చూస్తే 20 టీఎంసీలకు గాను ఇటు ప్రస్తుతం మనం ఎల్లంపల్లి ప్రాజెక్టులో అయితే 62 గేట్లకు గాను 40 గేట్లను ఎత్తైతే ఇటు నీటిని దిగువకైతే వదులుతున్నారు అధికారులు. ఒకవేళ ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి సామర్థ్యం భారీగా పెరిగితే ఉన్న 62 గేట్లను కూడా ఎత్తడానికైతే అధికారులు సమాయత్తమవుతున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఎప్పటికప్పటి క్షేత్రస్థాయిలో ఇక్కడే ఉంటూ దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ను అయితే అధికారులు అయితే చేరవేస్తున్నారు. ఏది ఏమైనా కూడా ఏ క్షణంలో అయినా ఒకవేళ ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండు కుండల 20 టీఎంసీలకు చేరితే మాత్రం 62 గేట్లను ఎత్తడానికైతే అధికారులు అన్ని ఏర్పాట్లు అయితే చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్, ప్రైమ్9 న్యూస్.